ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కరెంటు, అగ్రికల్చరు బాగానే ఉన్నది, ఏ బాధ లేదు అన్నారు. కానీ మళ్ళీ కేసీఆర్ను ముంచే రకమైన ఎందుకు అంటున్నారు? లే ఇప్పుడు అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయింది. 2014కి ఇప్పటికీ 1-2 కలిసి వచ్చినాయి దాంట్లో. ఫస్ట్ 2014లో తప్ప ప్రతి సంవత్సరం మంచి వానలు పడ్డాయి, పుష్కలంగా వర్షాలు పడ్డాయి. 2014లో ఒక పసలంతా దెబ్బతిన్నది యాక్చువల్గా. రెండవది వీళ్ళు కాకతీయ చెరువుల ప్రోగ్రాము, తర్వాత ఈ అప్పులు తెచ్చి అన్ని చేసి కొన్ని ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టినందువల్ల అగ్రేరియన్ ఇరిగేషన్ డెఫినెట్గా పెరిగిందాన్ని మనం పెరగలేదనడానికి లేదు. హైదరాబాదులో నేను మొదలనుకున్నది, హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళంతా వదిలిపెట్టిపోతారు, వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయరు అనుకున్నాం. కానీ నా అంచనా తప్పైంది. బయట నుంచి చాలామంది వచ్చి మార్వాడీలు, తర్వాత రియల్ ఎస్టేట్, ఎందుకంటే హైదరాబాద్కు జాగా ఉంది, నీళ్ళ వనరు ఏర్పడింది కనుక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో హైదరాబాద్ ఎకానమీ కూడా పెరిగింది. కానీ ప్రజల్లో ఈ పార్టీ ముందు ఏం చేయబోతున్నది, టీఆర్ఎస్ దీనికోసమే పుట్టింది, బీఆర్ఎస్ అయ్యి ఈ తెలంగాణ డబ్బంతా నేషన్లో పెట్టబోతుందా, తర్వాత ఈ కుటుంబం పరిపాలనకి ఇంత పెద్ద ఎత్తునేంది అనేది ఒక అసంతృప్తి పెరుక్కుంటూ వచ్చింది. ముఖ్యమంత్రిలాగా పనిచేయలేకపోవడం, కొడుకు ఒకవైపు, అల్లుడు ఒకవైపు, కూతురు ఒకవైపు, మనవడు కూడా పరిపాలనలోకి రావడం, ఇవి ఒక ప్రాబ్లం ఉంది. అయినా కాంగ్రెస్ ఈ వెల్ఫేర్ వ్యవస్థను ప్రజల ముందు పెట్టకపోతే ఇంత ఈజీగా గెలిచేవాళ్ళు కాదు. అయితే దీని ప్రభావం ఎట్లుండబోతుంది అనేది బీజేపీకి కాంగ్రెస్కు మధ్య ఢిల్లీ లెవెల్లో జరిగే సంఘర్షణ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నేననేది ఏంటి అంటే వీటిని రూల్స్ ఫ్రేమ్ చేసి, ఇప్పుడు సపోజు ఒక ఇంట్లో మహాలక్ష్మి కింద ఆడామ నెలకి 2500 తీసుకుంటుంది. ఆమె మళ్ళీ కూలీగా రిజిస్టర్ చేసుకున్నది 12,000 తీసుకోవడానికి, లేదా భర్త చేసుకున్నాడు, భర్త అక్కడ రైతు బంధు తీసుకున్నాడు. వీటిని ఎలిమినేట్ చేయాలి, ఏదో ఒకటి. ఇది రెవెన్యూ సిస్టమ్ చాలా సీరియస్గా వీటిని అన్నిటిని అంచనా వేసి ఎలిమినేట్ చేసి డబుల్ ఎక్కడ పోకుండా ఒక ఆర్థిక వనరును చూడాలి. ఇప్పుడు నిరుద్యోగ భృతి ఉంది, ఆ ఇంట్లో నిరుద్యోగుడు ఉన్నప్పుడు అతనికి ఇవ్వక తప్పదు, అమ్మాయో అబ్బాయో వాళ్ళకి ఇవ్వక తప్పదు. అయితే 18,000 ఏళ్ళ పైనుంచి 58 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళందరికీ 2,500 ఇస్తామంటే అట్లా కుదరదు, ఇంటికొకరికి మాత్రమే ఇవ్వగలగాలి. అది 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 అన్బిలీవబుల్ అమౌంట్ అయిపోద్ది, అది ఎవరు చేయలేరు. అక్కడ ఈ ఈ మొత్తంలో ఏది డబుల్ ఎకానమీ షిఫ్ట్ కాకుండా చూసుకున్నా కూడా మినిమం 1,80,000 ఇట్లాంటి కుటుంబం ఇంటికి చేరుతాయి. ఓకే, రైట్, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే. దీని ప్రభావం ఎట్లుంటుంది అంటే బీజేపీ ఎకానమీనేమో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల లక్షలకి లక్షల కోట్లు పోతున్నాయి. ఇట్లాంటి అగ్రేరియన్ వ్యవస్థకి వెల్ఫేర్ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి మార్చినప్పుడు దీంట్లో కరప్షన్ ఉండదు, అంత బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పోతుంటాయి. ఓకే, ఎమ్మెల్యేలకో లేకపోతే మిగతా వాళ్ళకో ఇక్కడ కలెక్టర్ చేతుల్లో ఏముండదు. ఈ డబ్బు ఆ నెలలోనూ లేదా 2 నెలల్లో మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఖర్చు అయినప్పుడు రూరల్ మార్కెట్ సిస్టమ్ విపరీతంగా పెరుగుతుంది. తర్వాత దీన్ని స్కూల్కు లింక్ చేసి చూస్తే పిల్లలు మంచి ఫుడ్ తింటారు, తాగుడు సమస్య పెరుగుతుంది అనేది ఒక వాదన ఉంది. నేననేది ఏంటి అంటే పిల్లలు ఆ ఇంట్లో చదువుకుంటున్నప్పుడు ఆడమనిషి అకౌంట్లోకే మారుస్తున్నప్పుడు, మగ మనిషి తాగుడు మీద కంట్రోల్ పెరిగినప్పుడు అది కూడా క్రమంగా తగ్గుతుంది. ఇంట్లో రిఫార్మ్ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుంది, విలేజ్లో మార్కెట్లు ఈ అర్బన్ మాల్స్ మీతోటి సంబంధం లేకుండా విపరీతంగా పెరుగుతాయి. ఈ మొత్తము గవర్నమెంట్కు జిఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మునుపట్లాగా లేదు. జిఎస్టీ ఒక లక్షణం ఏంటి అంటే నువ్వు 10 పైసలది కొన్నా 1 పైసా జిఎస్టీ వస్తుంది, 2 పైసలు వస్తాయి.
స్టేట్కి పోద్ది, సెంటర్కి పోయేది సెంటర్కి పోద్ది, మళ్ళీ అక్కడి నుంచి 42% మళ్ళీ స్టేట్కి వచ్చేది. ఈ మొత్తం మీద వెనక్కి వస్తుంది. కనుక ఆదాయం తెలంగాణకు ముందు ముందు పెరుగుతుంది. అయితే నేననేది ఏంటంటే ప్రాపర్గా దీన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇప్పుడున్న అగ్రికల్చరల్ సిస్టమ్ని మేనేజ్ చేసి ఈ పవర్ స్ట్రక్చర్ని మేనేజ్ చేసి ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తే తెలంగాణ ఎకానమీ దేశంలో ఎక్కడ లేని ఎకానమీగా గ్రామీణ వ్యవస్థను చాలా ఆర్థికంగా బలపడేస్తుంది. కానీ ఇక్కడ సార్ ఒక ప్రాబ్లం కూడా ఉన్నది. ఒకప్పుడు మా ఊరికి బస్సు కావాలని ధర్నా చేసేవాళ్ళు. మనం ఒక 15 సంవత్సరాలుగా ఆ వార్తలు లేవు, చూడట్లేదు. మాకు బస్సు అని వాళ్ళు అడిగేది, ఎందుకంటే ప్రైవేటు రవాణా వ్యవస్థ వచ్చింది, బైకులు ఆటోలు వచ్చినాయి. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్లు వేలాది మంది ఒక మోస్తారు పట్టణాలలో కూడా హైదరాబాద్తో సవాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 15 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని వాళ్ళు అంటున్నారు. దీనికి ఎట్లా మరి ఆల్టర్నేటివ్? అంటే మహాలక్ష్మి అనేది ఆటో వాళ్ళ కుటుంబానికి కూడా పోద్ది. 2500 నెలకు 2500 ఆటో వాళ్ళ ఆడవాళ్ళకు కూడా పోతుంది కదా, వాళ్ళ ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు కదా, నిరుద్యోగులు ఉంటే ఆ ఇంటికి కూడా పోద్ది. తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆటో వాళ్ళ ఎడ్యుకేషన్ నేను చూస్తున్నా, ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అలౌ చేస్తున్నారు విమెన్కి, ఉచిత బస్సు. దానివల్ల మా ఆదాయంలో గండి పడుతుంది అని వాళ్ళు అంటున్నారు. కానీ ముందు ముందు ఈ ఇన్కమ్ పెరిగిన కొద్దీ బస్సు కోసమే చూస్తూ ఉండరు, చేతిలో డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఆటో రెడీగా ఉంటే ఆటో ఎక్కిపోతారు. రూరల్ ఇన్వెస్ట్మెంటు ఊహించనంత పద్ధతిలో ఈ స్కీమ్లో పెరుగుతుంది. ఎవరైనా డబ్బులు లేనప్పుడు ఆటో ఎట్లా ఎక్కుతారు, డబ్బులు ఉండనప్పుడు ఎక్కకుండా ఎట్లుంటారు? ఫ్రీ బస్సు అది ఎప్పుడో టైంకి వస్తుంది, కానీ ఊరు వాళ్ళు టైంకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోవాలి రావాలి. అక్కడి నుంచి ఊరు నుంచి మండల ఆఫీస్ కాకుండా పాత తాలూకా హెడ్ క్వార్టర్కో పోయి ఏదో కొనుక్కొని రావాలి, హాస్పిటల్ చూసుకొని రావాలి. బస్ కోసమే చూడరు. కనుక అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఇది ఇప్పుడు వారం రోజుల దీన్ని చూసి ఆటో వాళ్ళు, ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఆటో వాళ్ళు హైదరాబాద్లో మాకు మొత్తం ఇప్పుడు వారం రోజుల కోసం ఎక్కి మొత్తం బస్సులలోకి ఎక్కిరిసిపోవచ్చు. కానీ బస్సు నిరంతరంగా అందుబాటులో ఉండి తర్వాత అదే పల్లె వెలుగు బస్సులో పోయేటోళ్ళు ఎంతమంది ఆటోలు ఎక్కుతున్నారు ఎర్లియర్? ఎక్కడ వాళ్ళు అది మిడిల్ క్లాస్ ఆటోలు పోయేవాళ్ళు, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పటి నుంచి పై వాళ్ళు బస్ కోసం చూడరు వాళ్ళ అవసరాలకి. ఇవాళ కాకుండా రేపైనా అది రెగ్యులరైజ్ అవుతుంది. బస్ కోసం చూసే సెక్షను చాలా లేబర్ సెక్షను. ఆ లేబర్ సెక్షను కొంత ఫ్రీ ఆటో ఎక్కలేరు. ఇవాళ అదనంగా వీళ్ళు వాళ్ళంతా బస్సులలో పోతున్నారు ఉద్యోగస్తులు. లేదు, అక్కడ ఒక ప్రాబ్లం ఏముందంటే ఉద్యోగస్తులకు ఇది ఆ బస్సులకు కూడా ఏదో ఒక కార్డు ఇచ్చి ఏమి వనరు లేని వాళ్ళకే ఫ్రీగా పంపించాలి. దాంట్లో కొన్ని సవరింపులు చేయాలని దాంట్లో రూల్స్ ఫ్రేమ్ చేసే దగ్గర ముందు ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అందరి స్త్రీలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఫ్రీగా ఎక్కిపోవడానికి ఎట్లా అలో చేస్తారు? ఎందుకు చేయాలి అట్లా ఎకానమీ నడవదు కూడా కదా. కనుక ఇప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్ కనుక ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ ముందు గ్రామీణ ఆటోలు ఇంకా పెరుగుతాయి. అవునా? ఇంకా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే ఈ 2500 వచ్చే స్త్రీ ఎక్కడికన్నా అర్జెంటుగా పోవాలి. ఈ 2500 ఖర్చులో వాడుకోవడానికే కదా, చేతిలో డబ్బులు ఉంటాయి కదా. ఆ డబ్బులు పెట్టుకో ముసలోళ్ళు 4000 వచ్చేటోళ్ళు ఏదో కొనుక్కోవడానికో మనవనికో మనవరాలకో పెండ్లికో ఎక్కడికో పోవాలి దగ్గరికి. అప్పుడు బస్సు వచ్చేదానికనే ఉండిపోవాలనే చూడరు. ఇది సిస్టమ్ రెగ్యులేట్ అవుతుంది. రెండవది ఇవన్నీ కూడా ఒక 5 ఏళ్ళ ఎక్స్పెరిమెంట్. ఇది ఈ వెల్ఫేర్ సిస్టమ్ బీజేపీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి అక్కడ నష్టమేం దొరికానా? కాంట్రాక్టర్లు 1,00,000 కోట్లు ఖర్చులు పెట్టి నువ్వు ప్రాజెక్టులు కట్టినప్పుడు సగం డబ్బు బ్యాంకులో ఉంటుంది, అది ఇన్వెస్ట్మెంట్లోకి రాదు. కొంత ఇన్వెస్ట్మెంట్లోకి వస్తుంది. ఈ పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద బిజినెస్దారులు విదేశాలలో చాలా డబ్బు పెడుతున్నారు. ఇక్కడ విదేశాలకు పోదు డబ్బు, ఒక్క పైసా కూడా
ఈ వెల్ఫేర్ సిస్టంలో హవాలా డబ్బు పోదు, ఒక్క పైసా కూడా ఎక్కడ స్టాక్ చేయడానికి లేదు. ఎందుకంటే సాధారణ ప్రజల అకౌంట్లోకి పోతున్నాయి. అవును. వాళ్ళ అవసరాలకి సర్క్యులేషన్కి పోద్ది డబ్బు. వాళ్ళు బెటర్ ఫుడ్ తింటారు, ఎగ్ తింటారు. తర్వాత ఈ 10 lakhs రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఉందే, దాని నీడు ఇది అమలు చేస్తే దాని నీడు బాగా తగ్గిపోద్ది. ఆరోగ్యశ్రీ డబ్బులు 10 లక్షలు కరెక్ట్. మంచి ఫుడ్ వస్తుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే నీకు వనరులు అందుబాటులోకి వస్తాయో, బెటర్ ఫుడ్ నువ్వు పిల్లలకు పెడుతున్నావో, బెటర్ ఫుడ్ భార్య భర్త ఇద్దరు తింటున్నారో, బెటర్ ఫుడ్ ఉన్నప్పుడు హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఎవరికి ఇంప్రూవ్ అవుతుంది? తిని కూర్చున్న వాళ్ళకి ఇంప్రూవ్ కాదు, కానీ వాళ్ళు తిని పొలాలలో ఉంటారు, పని చేస్తారు. కనుక ఆరోగ్యశ్రీ అవసరము విపరీతంగా తగ్గుతుంది గ్రామాలలో. యావరేజ్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దీనికి లింక్ ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒకటి ఏంటి అంటే ప్రతి మండల్లో ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టింది, చెప్పారు. దాంట్లో 12th క్లాస్ వరకు. అది కనుక మంచిగా అమలు చేసి ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్ను రెగ్యులేట్ చేసి టీచర్లు పాఠాలు చెప్తే నెక్స్ట్ 25 yearsలో తెలంగాణ విల్ బి ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, తర్వాత ఎకనామిక్ ఇన్పుట్ పరంగా.